నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో అన్రెస్ట్గా మారిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది. వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ఆశల పీఠమైన మెగా డిఎస్సి నియామకాలపై వివాదాల మబ్బులు ముసురుకున్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజీలు, మెరిట్ జాబితాలో అక్రమాలు, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం ఈ రకంగా జరుగుతోంది అనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఎందరో నిరుద్యోగులకు సంబంధించిన ఈ వివాదంపై ఏపీ సర్కారు అసలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై యువత తీవ్రంగా మండిపడుతోంది. దీంతో నీటిపై చెలరేగిన వివాదం ముదిరి కాక్రోచ్ ఉద్యమానికి దారితీసినట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ యువత ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అందరికీ తెలిసిందే, నీటి ప్రశ్నాపత్రం లీకేజీపై ఢిల్లీ దద్దరిల్లేలాగా కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. జంతర్ మంతర్ వద్ద వారం రోజుల పాటు యువత చేపట్టిన ఈ ఆందోళనల దెబ్బకు మోదీ సర్కారు దిగిరాక తప్పలేదు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై తొలిసారిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడు దేనికి కూడా పెద్దగా స్పందించని మోదీ తొలిసారి యువత చేపట్టిన ఆందోళనలపై స్పందించాల్సి వచ్చింది. అయినా సరే ఆందోళనకారులు పట్టు వేడకపోవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెగా డిఎస్సి అంటూ ఓదరగొట్టి అయిన వాళ్లకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారు అంటూ యువత ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో ఏపీ వ్యాప్తంగా దద్దరిల్లిందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు ఇలా పలు జిల్లాల్లో నిరుద్యోగ యువత అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అసలు ఏళ్ల తరబడి కష్టపడి చదివిన పరీక్షలో పారదర్శకత అనే పదం అంటే పారదర్శకత లేకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్తు ఏమవుతోందనే ఆందోళన మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. అయితే పరీక్షల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ఫలితాల ప్రకటన వరకు కూడా ప్రతి దశలో ఎక్కడా పారదర్శకత అనేది లేదు. లోపాలు జరిగాయి అని చెప్పి పార్టీలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా పలు రాజకీయ పక్షాలు మాట్లాడినా సరే ఎక్కడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. దీంతో అసలు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అసలు ఈ ప్రశ్నాపత్రాల తయారీ నుంచి రిజల్ట్స్ ప్రాసెసింగ్ వరకు ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారిందని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి సోషల్ స్టడీస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. టీజీటీ విభాగంలో 6వ ర్యాంకు రావడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్వశ్చన్ పేపర్ లీకేజీకి నిదర్శనం కాదా అని తీవ్రంగా ప్రశ్నించారు. అదేవిధంగా ఈ రకంగా పరీక్షల్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు అనేది కలపకపోవడం, నార్మలైజేషన్ పేరుతో కొంతమంది అభ్యర్థులకు ఏకపక్షంగా అదనపు మార్కులు కేటాయించడం వల్ల అర్హులైన అభ్యర్థులు 0.1 మార్కు తేడాతో కూడా అవకాశాలు కోల్పోయాయని నిలదీస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకైతే ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితులే నెలకొన్నాయి. దీనిని సాక్షాత్తు ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా గట్టిగా ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్లు, అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు ఏ రకంగా కట్టబెడతారు అని ససాక్ష్యంగా నిరూపించారు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అక్రమాలపై కేవలం నిరసనలతో సరిపెట్టలేదు. అసలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి నైతిక బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో అక్రమాలు వెలుగు చూసినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూనే అదే తరహా నిష్పాక్షికతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చూపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. అసలు డిఎస్సి ప్రక్రియపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పోరాటం రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిఎస్సి అవకతవకలపై మీ అభిప్రాయం ఏంటి?
ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని అంటారా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.